మన దేశంలో ఎమర్జెన్సీని పెట్టి ప్రజల బేసిక్ ఫండమెంటల్ రైట్స్ ని కాలరాసి రాజ్యాంగాన్ని భూస్థాపితం చేసి ఈ దేశాన్ని సంఖ్యలతోని భరతమాతకు సంఖ్యలు విధించిన ఘనత రాక్షస జాతి మహిళ అయిన ఇందిరమ్మ పాలనలో ఉంది. రాక్షస జాతి మహిళ అయిన ఇందిరమ్మ ఏం చేసిందంట? రాజ్యాంగాన్ని భూస్థాపితం చేసిందంట, ఫండమెంటల్ రైట్స్ కాల రాసిందంట, రాక్షస పాలన చేసిందంట. ఏం చేసింది రాక్షస పాలన అంటే? నేను ఏమంటున్నా దమ్ముంటే, మీకు నిజంగా కరేజ్ ఉంటే, మీరు మనుషులే అయితే, మీరు తినేది అన్నమే అయితే, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పీరియడ్లో ఈ దేశ భూములు ఏమన్నా అమ్మిందా? ఓడర్ లెవెల్ ఎవరికన్నా గట్టపెట్టిందా? బ్యాంకు లెవెల్ కన్నా గట్టబెట్టిందా? ఎయిర్పోర్ట్ లెవెల్ కన్నా గట్టబెట్టిందా? ఈ దేశంలో భూములు ఏమన్నా అమ్మిందా? ఏం చేసిందో చెప్పండి. చెప్పకుట్టే చెప్పు తీసుకొని మీ మూతి పనులు రాలగొడతాం. మా వాళ్ళు, మా హిందూ ప్రజలు మీ నోట్లలో ఉంచుతారు అబద్ధాలు మాట్లాడితే. ఇవాళ నరేంద్ర మోడీ లేక ఈ దేశంలో ఉన్నటువంటి 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ సమకూర్చినటువంటి అన్ని ఒక దుర్మార్గుని 2-3 గట్టబెట్టి వాళ్ళ తోక పట్టుకొని తిరుగుతున్నాడు నరేంద్ర మోడీ చేసినటువంటి పాపాల ముందర ఎమర్జెన్సీ అనేది ఒక ఎంటిక మందం కాదు. ఎమర్జెన్సీ అనేది ఆనాడు ఇందిరాగాంధీ ఏమో తప్పు చేసినట్టు చూపిస్తారు. ఏ తప్పు కాదు. వీళ్ళు ఎంత ప్రమాదకారులు అంటే, ప్రజలకు సేవ చేయమంటే పనికిరాని ఎమర్జెన్సీల గురించి, వందే మాతరం గురించి, లేకుంటే జమ్మూ కాశ్మీర్ గురించి, పాకిస్తాన్ గురించి పనికిరాని చెత్తవాదనలు చేస్తూ నమామి కమలాం అమలాం అతులాం సుజలాం సుఫలాం మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం తీసేసి చెప్పింది పెట్టాలంట. కమలాం అమలాం అతులాం, అతులాం లేక నెవరు మింగిండంట. అది అంటే చదువురాని అడ్డగాడిదలకు ఏమనిపిస్తుంది ఇలాంటిది? అబ్బబ్బబ్బ ఏమో మింగిండ్రా నెవరు, అబ్బబ్బబ్బ పోయిందిరా, ఏ కొట్టుర్రి చేలరు, ఏ కొట్టుర్రి. దేశాన్ని పాడు చేస్తారు కదరా విషకవిగిట్లో ఎన్నాళ్ళు అంటున్నా. ఈ దేశంలో వీళ్ళని ఇట్లే వదిలిపెట్టుకుంటూ పోతే ఈ దేశంలో అందరు కలిసి బతికేది అన్నాడు. అభిమానం లేదు. ఇట్లాంటి వాళ్ళు వేస్ట్. వీళ్ళకు దేశం, అందుకే దేశాన్ని ముక్కలు. ఇట్లాంటి వాళ్ళు దేశం వద్దని దేశం వేసుకురంట. అంటే ఎట్లా క్రియేటివ్ చేస్తూ చూడండి. ఇలాంటిగో వందే మాతరములో ఈమె చెప్పినటువంటి పదాలు ఏందా? అది సుజలాం సుఫలం మలయసిదం బదులు కమలాం అమలాం అతులాం పెట్టలేదని విడిపోయిందంట. ఈమె చెప్తుంది ఇది పెట్టలేదని చెప్పి పాకిస్తాన్ విడిపోయిందంట. వీళ్ళు చేసిన మైనారిటీ అపీజ్మెంట్ చూసి ముస్లింలకు ఒక థాట్ వచ్చింది. ఏంటంటే వీళ్ళకు బేసిక్ గా వీళ్ళ సంస్కృతి పట్ల, వీళ్ళ నాగరికత పట్ల వీళ్ళకి ఎట్లాంటి అభిమానం లేదు. ఇట్లాంటి వాళ్ళు వేస్ట్. వీళ్ళకు దేశం, అందుకే దేశాన్ని ముక్కలు చేద్దామని 1947లో ముస్లిం లీగ్ భారతదేశాన్ని ముక్కలు చేసి ఒక ముక్కను ఎత్తుకపోయింది. దానికి కారణం ఓట్ చోరీ చేసిన కాంగ్రెస్, నెహ్రూ. ఆ ఓట్ చోరీ చేసి సరే పోనీలే ఒక చిన్నపిల్లాడు అని చెప్పేసి పటేల్ వదిలిపెడితే ఆ చిన్నపిల్లాడు కాస్త రాక్షసుడు లెక్క తయారై ఆ రాక్షస వంశం మొత్తం, ఆ కుటుంబం మొత్తం ఇప్పుడు దేశాన్ని పట్టి పీడిస్తున్న ఒక దరిద్రం లాగా తయారైంది. వీళ్ళే మనం ఏమనుకుంటున్నామంటే, చూస్తే ఈమె ఒక అమ్మాయి లేక ఒక చిన్నపిల్ల లేక తయారయ్యి బొట్లు నిండా కండ్లకు కాటికాయ ఏందో బొమ్మ ఇట్లా బొమ్మ పెట్టి నిండుగా తయారై ఇంత లిప్స్టిక్ పెట్టి వచ్చి అట్రాక్షన్ చేస్తూ మాట్లాడుతుంది. ఈమె మాట్లాడిన వీడియోలు బీజేపీ వాళ్ళు ఏం చేసిరంటే 3 రోజులల్లో 7,000 షేర్లు చేసిర్రు. 7,100 షేర్లు. లైకులు కనీసం 58,000 అంటే మిలియన్స్లో పోయిపోయింది ఇది. అంటే ఈ అందమైన బొమ్మ లాంటి అమ్మాయి ఏదో ఒక స్టోరీలో చివరికి ఒక కథ చెప్పినట్టు చెప్పుకొస్తుందని చెప్పుకొచ్చి ఏం చేసింది ఈమె అంటే, ఈమె చేసినటువంటి విధానం ఏంటంటే మెల్లగా నెహ్రూ గారి కుటుంబాన్ని రాక్షస జాతితోని పోల్చడం మొదలుపెట్టింది. రాక్షసులతోని పోల్చుతుంది. అంటే ఈ భారతదేశ మొదటి ప్రధాని, స్వతంత్ర సమర యోధుడు, జైల్లో తన జీవితం దేశం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడి జైల్లో ఉన్నటువంటి మహోన్నతమైన ఒక జ్ఞాని, కేంబ్రిడ్జ్ లాంటి యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఒక పండితుడు, ఈ దేశ రక్షకుడు, ఈ దేశంలో అనేక విద్య ఎలా ఉండాలి, ప్రాజెక్టులు ఎలా ఉండాలి, వైద్యం ఎలా ఉండాలి, నా దేశ ఆర్మీ ఎలా ఉండాలి, ఈ దేశం ఆర్థికంగా ఏ విధంగా ముందరుకోవాలి, ఈ దేశంలో ఎలాంటి పంటలు వండాలి, నా దేశ పౌరులు ఎలా ఉండాలని చెప్పి 17 సంవత్సరాలు తను చనిపోయే వరకు ఈ దేశం కోసం భార్య చనిపోయినా తన కూతురు ఇందిరాని పెట్టుకొని అహర్నిశలు కష్టపడ్డ ఓ మహోన్నతమైనటువంటి పూజారి, ఒక పూజ్యుడైనటువంటి ఒక దేవుని లాంటి వ్యక్తి మీద ఈ కుక్క, ఈ మౌనిక సుంకర ఎట్లా మాట్లాడుతుందంటే, ఎంత అంటే ఒక రాక్షస జాతి అన్నారు. అంటే దీన్ని ఎంత అద్భుతంగా ప్రజల్లోకి ఇంజెక్ట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు అనేది మీరు చూడండి. ఎన్ని ఏళ్ళంటే 7,000 షేర్స్ చేసిరు ఈమెది. అంటే
ఎంత ప్రమాదకరంగా వీళ్ళ యొక్క ఇంజెక్ట్ చేస్తూ ఉన్నారు అనేది, అంటే ప్రజలను ఎలా పొల్యూట్ చేస్తూ ఉన్నారు అనేది మీరు చూడండి. ఈమె స్టార్టింగ్ నుంచి చెప్తా, ఈ వీడియో మీకు లేట్ అయినా పర్వాలేదు, ఇది చరిత్ర మూలాలను ఇలాంటి విధవ మహిళలు ఇలాంటి పనికి మాలినలు మీరు ఎంత పోరాడినా, వీళ్ళ పోరాటం దేనికో ఎవరైనా చెప్పమను. ఇలా పోరాటం ముస్లింల మీద అయితే ముస్లింలను ఎలగొడతారా చెప్పమను, క్రైస్తవులను ఎలగొడతారా చెప్పమను. అంటే వీళ్ళ పోరాటము తుదముట్టించడము ఒకటి. ఇప్పుడు దళితులు పోరాటం చేస్తారు ఈ దేశంలో, ఎందుకోసం చేస్తారు? అంటరానితనం మీద పోరాటం చేస్తూ ఉన్నారు, పేదరికం మీద పోరాటం చేస్తూ ఉన్నారు, హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. అది వాళ్ళ హక్కు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కు కోసం పోరాటం చేస్తే తిని తెగబలిసిన యొక్క హక్కులు, తెగబలిసి తిన్నది అరగక చేస్తున్నటువంటి పోరాటం వీళ్ళది. వీళ్ళ పోరాటం ఏంటంటే ఈ ప్రపంచం మీదనే అత్యంత విషతుల్యమైనటువంటి అర్థం లేని మాటలు ప్రజలకు ఇండక్ట్ చేసేటువంటి ఒక వ్యభిచారుల కన్నా ఘోరమైనటువంటి పరిస్థితి క్రియేట్ అయింది ఈ బీజేపీలో ఇలాంటి మహిళలతోటి. వీళ్ళు ఒకటిగా మహిళలు పురుషులు అందరూ, కొంతమంది అంటే వెల్ ట్రైన్డ్ వీళ్ళు హిందువులకు ఏమన్నా చేసిరంటే ఎంటిక మందం కూడా ఉండదు. వీళ్ళు ముంచేదే హిందువుల బతుకులు సర్వనాశనం చేయడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళకి సైన్స్ అవసరం లేదు, నాగరికత అవసరం లేదు, విద్య అవసరం లేదు, విద్యాలయాసన ప్రాజెక్టులు అవసరం లేదు. కేవలము హిందూ ముస్లింలు హిందూ క్రైస్తవుల మధ్య కొట్లాట పెట్టి నెహ్రూ ఫ్యామిలీని తిడితే సరిపోతుంది. ప్రజలు కాంగ్రెస్ అనేది ఒకటి తీసేస్తే ఈ దేశ ప్రజలను మొత్తం ఊచకూత కోయచ్చు, అందరినీ ఖతం చేయొచ్చు. మళ్ళీ ఆనాటి మనువాది అంబేద్కర్ గారు ఏదైతే మనుధర్మశాస్త్రాన్ని మంటల్లో కలిపిండో, ఏ మనుధర్మశాస్త్రం అయితే దళితులను ఊరికి దూరంగా ఉంచిందో, ఏ మనుధర్మశాస్త్రం మధ్యకు ప్రజలను దూరంగా ఉంచిందో, ఏ మనుధర్మశాస్త్రం మహిళలకు చదువులు వద్దన్నదో, ఏ మనుధర్మశాస్త్రం అంటరానితనాన్ని పెంచి పోషించిందో, ఏ మనుధర్మశాస్త్రం మనుషులకు మధ్య తేడా జంతువుల కన్నా అధ్వానంగా చేసిందో, అదే మనుశాస్త్రం గురించి మనుధర్మశాస్త్రాన్ని ఇలా మళ్ళీ తేవడానికే ఈ కుక్కలు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇలాంటి దాన్ని వాళ్ళు కొడుతురు. ఇంట్లో ఒక్కరిని కూడా చదువు వచ్చిన వాళ్ళు నేను మ్యాక్సిమం ఎంతమంది జ్ఞానులు అని చూస్తే 70% గొర్రెలే ఉన్నారు. ఇళ్ళ ఈ షేర్ చేసే వాళ్ళ దాంట్లో 70% గొర్రెలే వాళ్ళు ఎవరు మళ్ళీ మనోళ్ళే. ఇంత ప్రమాదకరంగా చనాభా చేసారు. ఈమె స్టార్టింగ్ నుంచి చెప్తే ఎంత అద్భుతంగా నవ్వుతుంది. ఈమె స్మైల్, ఈమె బొట్టు ఎట్టబెట్టింది. మీకు తెలవాల్సింది ఏంటంటే బొట్టు పెట్టి లిప్స్టిక్ వేసుకొని అందంగా తయారు కావడం కాదు, ఇది ప్రమాదకరం. నీ అందం నీ ఫేస్ అందం కాదు, నీ లిప్స్టిక్ కాదు మాకు కావాల్సింది, నీ హృదయంలో ఉన్న అందం కావాలి. ఈ దేశంలో ముస్లింలు ఎవడన్నా మర్డర్లు చేస్తే, హత్యలు చేస్తే, కుట్రలు చేస్తే పోలీసులు ఉన్నారు, న్యాయస్థానాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి. దానికోసం మీరు చేయండి. ఈ దేశంలో ఎవడు తప్పు చేసినా కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అవి అందుకోసమే ఉన్నాయి. మన రాజకీయాలు ఎందుకు, మన యూనిట్ ఎందుకు, మన యొక్క ఈ శృంఖలమైన ఒక్క రకమైన పోలీసులు కాదు. ఎన్ని రకాలు ఉన్నాయి పోలీసులు? బార్డర్లో ఏ పోలీసు ఉంది? సిఆర్పిఎఫ్ ఏడుంది? ఆర్మీ ఏడుంది? అసలు సివిల్ పోలీసు ఉంది? పోలీసులో ఎన్ని రకాలు ఉన్నాయి? ఒక్కడు మాట్లాడితే పెట్టి తొక్కుతుంది మన పోలీసు వ్యవస్థ. అంత పవర్ఫుల్ పోలీసు వ్యవస్థ మనకు ఉండగా వీళ్ళు కావాలి, వీళ్ళు దేశాన్ని ఏకం చేస్తారంట. ఆల్రెడీ వీఆర్ యునైటెడ్. ఈ దేశమే అనేది లౌకికవాదం, అనేక మతాలను అనేక కులాలతో కూడుకున్నటువంటి ఈ దేశము, అనేక ప్రాంతాలు, అనేక భాషలు, అనేక మతాలు, అనేక కులాలతో ఉన్నటువంటి భారతదేశం భిన్నత్వంలో ఏకత్వము. మతాలు వేరైనా, కులాలు వేరైనా, మా భాషలో మా దేశం భారతదేశం, మేమంతా అన్నదమ్ములం, అక్క చెల్లెలం. ఇదే మా దాంట్లో ఎవడైనా దుర్మార్గుడు ఉంటే వాడిని పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు చూసుకుంటారు. ఆ విధంగా నడుస్తూ ఉంది భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారో మీరే చూడండి. ఈమె ఫస్ట్ నుంచి వేస్తా ఒకసారి చూడండి ఏం మాట్లాడుతుంది అనేది. నేను పక్కన పెట్టేసి దాన్ని కట్ షార్ట్ చేసింది. మైనారిటీ కోసం డిబేట్ జరుగుతుంది. వందే మాతరం ఎంత అందంగా చెప్తా చూడు. 150 సంవత్సరాలైంది. అయితే అందులో ఇంపార్టెంట్ లైన్స్ అన్నిటిని పక్కన పెట్టి ఏ లైన్స్ అయితే హిందుత్వవాదాన్ని, జాతిని, నాగరికతను, ఈ నాగరికతకు వారసులను ఉత్తేజపరిచే లైన్స్ ని పక్కన పెట్టేసి దాన్ని కట్ షార్ట్ చేసింది. మైనారిటీ అపీజ్మెంట్ కోసం అనే డిబేట్ నడుస్తుంది. అయితే ఈ డిబేట్ లో మనం కొన్ని పాయింట్స్, కొన్ని క్వశ్చన్స్ మనం ఆలోచించాలి. మొదటి, ఇప్పుడు 150th ఇయర్ అవుతుంది. అంటే 1875 లో ఇది రాసిండ్రు వందే మాత్రం బంకిం చంద్ర చటర్జీ గారు. మరి 100th ఇయర్ ఎప్పుడు జరిగింది? 100th ఇయర్ ఇందిరమ్మ రాజ్యం నడుస్తుంది. ఆ సంవత్సరము మన దేశంలో ఎమర్జెన్సీని పెట్టి ప్రజల బేసిక్ ఫండమెంటల్ రైట్స్ ని కాలరాసి రాజ్యాంగాన్ని భూస్థాపితం చేసి ఈ దేశాన్ని
సంకెళ్లతోని భరతమాతకు సంకెళ్ళు విధించిన ఘనత రాక్షస జాతి మహిళ అయిన ఇందిరమ్మ పాలనలో ఉంది. రాక్షస జాతి మహిళ అయిన ఇందిరమ్మ ఏం చేసిందంట? రాజ్యాంగాన్ని భూస్థాపితం చేసిందంట, ఫండమెంటల్ రైట్స్ కాల రాసిందంట, రాక్షస పాలన చేసిందంట. ఏం చేసింది రాక్షస పాలన అంటే? నేను ఏమంటున్నంటే, దమ్ముంటే, మీకు నిజంగా కరేజ్ ఉంటే, మీరు మనుషులే అయితే, మీరు తినేది అన్నమే అయితే, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పీరియడ్లో ఈ దేశ భూములు ఏమన్నా అమ్మిందా? ఓడర్ లెవెల్ ఎవరికన్నా గట్టపెట్టిందా? బ్యాంకు లెవెల్ కన్నా గట్టబెట్టిందా? ఎయిర్పోర్ట్ లెవెల్ కన్నా గట్టబెట్టిందా? ఈ దేశంలో భూములు ఏమన్నా అమ్మిందా? ఏం చేసిందో చెప్పండి. చెప్పకుట్టే చెప్పు తీసుకొని మీ మూతి పనులు రాలగొడతాం. మా వాళ్ళు, మా హిందూ ప్రజలు మీ నోట్లలో ఉంచుతారు అబద్ధాలు మాట్లాడితే. ఎమర్జెన్సీ సమయం లోపల కావలసినటువంటి, ఇప్పుడు టీఏడిఏ ఇంతకు మొదలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లుండేదంటే, వాళ్ళకి కావాల్సినటువంటి పిఆర్సీలు కానీ, టీఏలు కానీ, డిఏలు కానీ, ఎదుగుతున్నటువంటివి ఎక్స్ట్రాగా రావాల్సినటువంటివి జీతభత్యాలు కానీ సమయానికి ఇవ్వలేదు. ఆలస్యమైన కొన్ని ఏవైతే వాళ్ళకి హక్కుల ప్రకారంగా రావాల్సిన కొంత లేట్ అయినాయి అంతే తప్ప, ఎవరి ఆశలు ఇవాళ నరేంద్ర మోడీ లేక ఈ దేశంలో ఉన్నటువంటి 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ సమకూర్చినటువంటి అన్ని ఒక దుర్మార్గుని 2-3 గట్టబెట్టి వాళ్ళ తోక పట్టుకొని తిరుగుతున్న నరేంద్ర మోడీ చేసినటువంటి పాపాల ముందల ఎమర్జెన్సీ అనేది ఒక ఎంటిక మందం కాదు. ఎమర్జెన్సీ అనేది ఆనాడు ఇందిరాగాంధీ ఏమో తప్పు చేసినట్టు చూపిస్తారు. ఏ తప్పు కాదు. వీళ్ళు ఎంత ప్రమాదకారులు అంటే, ప్రజలకు సేవ చేయమంటే పనికిరాని ఎమర్జెన్సీల గురించి, వందే మాతరం గురించి, లేకుంటే జమ్మూ కాశ్మీర్ గురించి, పాకిస్తాన్ గురించి పనికిరాని చెత్తవాదనలు చేస్తూ ఖాన్ అని పేరు పెట్టిరు చాలామంది. ఖాన్ కాదు అని తెప్పినాం. వాళ్ళు ఎప్పుడు ఖాన్ అయింది? ఇలా పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఒక మంచి పండితుల ఫ్యామిలీ, ఒక బ్రాహ్మణ ఫ్యామిలీ. జవహర్లాల్ నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ. అప్పటి ఇందిరాగాంధీ ఎట్లయిందని అందరికి తెలుసు. అది అప్పటి వరకు ఓకే. జవహర్లాల్ నెహ్రూ వరకు, ఇందిరాగాంధీ వరకు ఓకే కదా, రాజీవ్ గాంధీ వరకు ఓకే కదా. అయితే రాజీవ్ గాంధీ వరకు ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, మనకు కావాల్సినటువంటి మనం మాట్లాడుకోవాల్సింది ముఖ్యంగా మనం ఏం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు అంటే, రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ గారి యొక్క భర్త ఫిరోజ్ గాంధీ అని చెప్పినాం. ఫిరోజ్ గాంధీ అంటే ఆయన ఖాన్ కాదు, ఒక పార్సీ మతము అని చెప్పినాం. హిందూ మతం లేకనే రిలేటెడ్గా ఉండి పూజలు పునస్కారాలు చేసేటువంటి ఒక మతం, అది పార్సీ మతం. ఆ పార్సీ మతస్థును చేసుకున్నదని చెప్తే, గాంధీకి ఖాన్కు తేరుగా తెలవండి ఫిరోజ్ అనే ఒక పేరు వల్ల ఆ ఫిరోజ్ ఇలా ప్రొఫెసర్ కాసిం ఉన్నాడు. ఆయన హిందువు, ఆయన పేరు కాసిం ఎట్లయింది? పెట్టుకున్నారు వాళ్ళు. ఆయన వివరించిండు కూడా, దాని గురించి మీరు తెలుసుకోండి. అయితే ఈయన ఫిరోజ్ అని పెట్టుకుంటే డైరెక్ట్ కన్ఫర్మ్ అయిపోయారు వీళ్ళు ముస్లిం అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే, ఈ ఇందిరా కుటుంబాన్ని ముస్లింలను ఎట్లా ద్వేషిస్తారు కాబట్టి హిందూ ప్రజలకు ముస్లిం ప్రజలకు ఒక చిచ్చు రేపి దేశంలో అంటే బతకడం కోసం ఇదంతా దొంగ నాటకాలు చేస్తూ ముస్లింలకు ఆయనకు ఎట్టి ముస్లింలు కాదు తక్కువ మంది ఉన్నారు కాబట్టి, మనం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మమ్మల్ని గెలిపిర్రి, మేమేం చేస్తాం, తింటాం పంతాం, మిమ్మల్ని నాశనం చేస్తాం, మొత్తం గుజరాత్ని కట్టబెడతాం, మీరు సప్పుడు కాకుండా ఉండారని నటన చేస్తూ ఉన్నారు. ఈ అందమైన బొమ్మ ఏమంటుందంటే, ఈమె ఏం మాట్లాడుతుంది, ఈ అమ్మగారు అంటే రాక్షస జాతి అంటుంది. నాకు విపరీతమైన బాధ అవుతుంది. నేను ఇంకో వీడియోలో ఘోరంగా మాట్లాడిన తిట్టినా. నేనేమంటాను, మహిళలను తిట్టడం మనకు ఇంకోటి కాదు. ఈ రాక్షస జాతి అనే ఒక ఈ మహిళ ఈ విధంగా మాట్లాడుతుంటే మీరు ఎట్లా ఒప్పుకుంటాం? ఎంత మనము అదిగా ఉంటాం అనేది మీరు చూడండి. ఈమె మాట్లాడినాక మొత్తం మాట్లాడదాం. ఇప్పుడు జరుగుతుంది 150th ఇయర్. అసలు ఆ గీతంలో ఉన్న అంత గొప్ప గొప్ప పదాలను తొమ్మి దుర్గా దశ ప్రహరణ దారిని, కమలాం కమలదళ విహారిని, వాణి విద్యాదాయిని, నమామి త్వాం నమామి కమలాం అమలాం అతులాం సుజలాం సుఫలాం మాతరం. లేదమ్మా, నమామి కమలాం అమలాం అతులాం అయితే ఏముంది అందులో? అది తీసి మిగిలిన ఆడు. దీని మీద చర్చ చేయనికే చదువురాని నరేంద్ర మోడీకి సిగ్గులేదు, నీలాంటి అడ్డగాడిదలకు కూడా సిగ్గులేదు. ఇదంట కమలాం అమలాం అతులాం, ఇది లేక పరిశారం ఉండేదంట. అది ఏం చేసిండు? నెహ్రూ మింగిండు. మీకు తెలుసో తెలియదో, మీరు చదువుకుంటే కవులు చాలా పెద్ద ఎత్తున రాస్తారు, చాలా పొడుగు, కానీ ఎంత తీసుకోవాలనో అంతే తీసుకుంటారు. చాలా పెద్దగా ఉంటుంది కానీ కొంతవరకే తీసుకుంటారు. కానీ ఈ చదువు రాని అడ్డగాడిదలంతా మోతాదై దోపిడిగాళ్ళు పనికిరానుడు ఓడు వందే మాత్రం అని అంటుంటాడు టీవీలో. లెస్స మాట్లాడితే వందే మాత్రం నువ్వు వాడంటాడు, ఆయనకి రాదు. కనీసం వందే మాత్రం జనగణ మనం వాడరా అని పనికి మాలినోడు కూడా ఇలా హిందుత్వం గురించి మాట్లాడే స్థాయికి వచ్చారు. ఆ మాట్లాడితే పక్కోడు ఎంత బాధపడతారని కూడా తెలియదు. మేము హిందువులం కాదా? వీఆర్ ఆల్సో ఇండియన్స్ అండ్ మెయిన్లీ
ఆది హిందువులం మేము ఈ భారతదేశం లోపల. మీలాంటి ఆది హిందువులం ఎందుకంటున్నాం మేము? మీలాంటి సనాతన ధర్మం పేరుతోటి మనుషులను దూరంగా ఉంచే హిందువులం కాదు. మీ బద్దుమాసి మీ ఎవడైతే ఆర్యులు లుచ్చనా కొడుకులు ఈ దేశం కాడికి రాకముందే హిందుత్వాన్ని ఈ దక్షిణ భారతదేశం లోపల ఈ హైదరాబాద్ నగరంలో హిందుత్వాన్ని ఎల్లలు దాటించినటువంటి వారసులం మేము. అలాంటి వాళ్ళ వారసులం. మీ పాడు మోకాలు మీరు త్వయం దుర్గా దశ ప్రహరణ దారిణి ఈమె చెప్పుకొచ్చినటువంటిది కమలాదళ విహారిణి. ఈ లైన్లు ఇది తీసేసిందంటే ఇందులో ఏమేమి ఉందో మీరు చూసుకోరు. ఇక కమలాదళ విహారిణి ఇక్కడ వాణి విద్యాదాయని నమామిత్వం అనుకుంటూ ఇంకో లైన్ ఏందంట కమలాం అమలాం అతులాం సుజలాం సుఫలాం. అది బాగుందా? కమలాం అమలాం అతులాం బాగుందా? సుజలాం సుఫలం మలయజ శీతలం బాగుందా? ఈమె చెప్పేటి బాగున్నాయా? మీరే చెప్పండి. సుజలాం సుఫలాం మలయజ శీతలం తీసేసి ఈమె చెప్పింది పెట్టాలంట. కమలాం అమలాం అతులాం. అతులాం లేక నెవరు మింగిండంట. అది అంటే చదువురా అని అడ్డగాడిదలకు ఏమనిపిస్తుంది ఇలాంటిది? అబ్బబ్బబ్బ ఏమో మింగిండ్రా నెవరు, అబ్బబ్బబ్బ పోయిందిరా, ఏ కొట్టుర్రి చేలరు, ఏ కొట్టుర్రి. దేశాన్ని పాడు చేస్తారు కదరా విషకవిగిట్లో ఎన్నాళ్ళు అంటున్నా. ఈ దేశంలో వీళ్ళని ఇట్లే వదిలిపెట్టుకుంటూ పోతే ఈ దేశంలో అందరు కలిసి బతికేది అన్నాడు. నేనేమంటాను, ముస్లింలు సుఖమైన వాళ్ళు, క్రైస్తవులు సుఖమైన వాళ్ళు, హిందువులు సుఖమైన వాళ్ళు, అందులో లంగలు ఉంటారు, ఇందులో లంగలు ఉంటారు. అందులో కత్తులు తీసి పొడుచుకునే తోళ్ళు, చంపుకునే తోళ్ళు, తీవ్రవాదులు, వెధవలు, కుటుంబ సభ్యులు. ఇప్పుడు ఎంతోమంది కుటుంబ సభ్యులను భార్యను చంపుతాడు భర్త. ఇప్పుడు మరి ఒకసారి చెప్పండి, ఎంతమంది ముస్లింలు వచ్చి ఎంతమంది హిందువులను చంపిరా? ఇవాళ ఎవరి కులం ఎవరి అన్నదమ్ములు ఆడు కొట్టుకొని చచ్చిపోతారు. కొంతమంది భార్య భర్తను చంపుతుంది, భర్త భార్యను చంపుతుండు. అది కులం చూసుకొని చంపుతురా? సిగ్గులేని సన్నాసి. గత్తర లేపుకుంటా దేశాన్ని పాడు చేసుకుంటా తిన్నదరగకుండా మంది సొమ్ములు దోసుకొని ఆడ కట్టుకున్నాడు. చూడిపోయి ఢిల్లీలో బీజేపీ పార్టీ ఆడిపోయారు. లగ్జరీ ప్రపంచ దేశాలలో ఏ పార్టీ కార్యాలయం లేదు. మంది సొమ్ములు తిని అట్లా కట్టుకున్న నరేంద్ర మోడీ. ఆర్ఎస్ఎస్ కార్యాలయం చూపిస్తే కార్యాలయం మంది ప్రజలకు ఏమో పన్నులు వేసిర్రు, లగ్జరీలు కట్టుకొని ఆయన ప్రపంచాలు ఊరేగుతున్నాడు. ఇలాంటి వాళ్ళని మోతాదు చేసిరు దేశం మీద. నీ సొంత నీకు ఉండొచ్చు సొంతగా అంత బిల్డప్ చేయకీడ. ఈ దేశ ప్రజలను ఏకం చేసి మాట్లాడతావా మాట్లాడు, లేదంటే మీరు 3 సార్లు గెలిచిర్రు ముస్లింలు ఈ దేశంలో వేరే దేశం ఈరాలకు, లేదంటే ఇలా కొట్టరు. మీరే మరి మీరు ఉన్నారు కానమ్మా, మీరు అందరు కలిసి పోలీస్ స్టేషన్ తీసేయరు, కోర్టులు తీసేయరు, శాసనసభ తీసేసారు, పార్లమెంట్ తీసేయరు. మరి ఇవన్నీ ఎందుకు పీకనికియా? ఇక ఈమె తయారవుతుంది, ఈమె సైన్యం తయారు చేస్తుందా? రచనలు చూడండి, ఈమె ఉపన్యాసకర్త. ఈమె ఉపన్యాసం చేసి మనం అంతా ఒకటి కావాలి, వాళ్ళని రెచ్చగొడితే ఎవరైతే హిందువులు రారో వాళ్ళను మానసికంగా దెబ్బతీస్తుంది. ఈమె పేరు తోప అయినట్టు. నీ తెలివి, నీ కథ, నీ కార్ఖానా. ఏం మనిషివమ్మా నువ్వు? ఏం మనిషి? నీకు దేశభక్తి ఉందా అసలు? నీకు బుద్ధి జ్ఞానం ఉందా ఏమన్నా? నువ్వు పొద్దుగాలేసి అన్నమే తింటున్నావా? చెత్త మనిషి ఎక్కనా? ఈ దేశంలో ఉన్నటువంటి పేదల పరిస్థితి తెలుసా? ఈ దేశంలో అంటరానితనం తెలుసా? హిందువుల అందరూ ఒకటే ఉన్నారా? ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ సమానం ఉంటే ఇలా ముస్లిం జనాభాని మాట్లాడు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ముస్లిం సగానికి సగం మంది హిందువులే, బీసీలు, ఎస్సీ, ఎస్టీలే ముస్లింలు. కావాలంటే డిఎన్ఏ చెక్ చేసుకో, లేకుంటే వాళ్ళ సంఖ నాకు పోయి నీకేమో తెలిసినట్టు నువ్వు కుట్ర మొత్తం విషయం తీసుకొని వచ్చినావు బయటికి. ఏం తెలుసు నీకు అంటున్నా? అభిమానం లేదు. ఇట్లాంటి వాళ్ళు వేస్ట్. వీళ్ళకు దేశం, అందుకే దేశాన్ని ఇట్లాంటి వాళ్ళు దేశం వద్దని దేశం వేసుకోరంట. అంటే ఎట్లా క్రియేటివ్ చేస్తూ చూడండి ఇలాంటి. వందే మాతరములో ఈమె చెప్పినటువంటి పదాలు ఏందా? అది సుజలాం సుఫలం మలయసిదం బదులు కమలాం అమలాం అతులాం పెట్టలేదని విడిపోయిందంట. ఈమె చెప్తుంది ఇది పెట్టలేదని చెప్పి పాకిస్తాన్ విడిపోయిందంట. బబ్బబ్బబ్బబ్బబ్బ నువ్వమ్మ క్రియేటర్ అంటే. చెప్పు. ముస్లిం లీగ్ దేశాన్ని ముక్కలు చేసి ఒక ముక్కను గద్దెత్తుకపోయినట్టు. అంటే నేనేమంటాను, ఇది కూడా మళ్ళీ చూడండి, పాకిస్తాన్ పేరు చెప్పుకో. ఇప్పుడు నేనేమంటా, ముస్లింలు పోయిన వాళ్ళు పోయిర్రు, పాకిస్తాన్ పోయింది, ఆ పాకిస్తాన్కి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ విడిపోయేది, బంగ్లాదేశ్ పోయింది. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇండియాలో ఉన్న వాళ్ళను మంచిగా చూసుకుంటామా? ఇండియాలో ఉన్న ముస్లింలను ప్రేమిస్తేమా? ప్రేమించమంటే నేను ప్రేమించి పెళ్లి చేసుకోమని కాదు, మనలాగా అందరూ మనుషులే. అందులో కూడా చాలా మంది చిల్లరగాళ్ళే, అందులో కూడా పచ్చి బట్టవాదిగాళ్ళు సగం మంది. వాళ్ళు ఏం చేస్తారు? హిందువులు ఎప్పుడు వస్తారో తందామని ఆ విధవలు చూస్తారు. ఎందుకు తయారైంది వీళ్ళంతా అంటే చదువురా అనే విధవలు ఈ దేశంలో లోకంలో ఉండడం వల్ల. ఇప్పుడు తగ్గింది అనుకో, ఇప్పుడు సీసీ కెమెరాలు పెరిగినాయి, పోలీసుల బందోబస్తు పెరిగింది, నకరాలు చేస్తే మనోళ్ళు తాట తీస్తారు కాబట్టి నకరాలు చేయకుండా అయ్యారు. అప్పుడు తెగ బలిసి తిన్నదరగక ఇవన్నీ చేసేది. ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు పెరిగారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు అత్యంత ప్రమాదకరం ఈ దేశానికి. దానికి కారణం
ఓట్ చోరీ చేసిన కాంగ్రెస్ నెహ్రూ. ఆ ఓటు చోరీ చూసినావా అంటే ఇప్పుడు నేనేమన్నా మాట్లాడాలంటే నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది. మనకు కొంచెం విలువలు ఉంటాయి కానీ వీళ్ళకి విలువలు లేకుంటాయి. ఓటు చోరీ చేసినట్ట ఎట్లా ఈవీఎంలో రిమోట్ కంట్రోల్ చేసిండా? మీ లేక ఈవీఎంలు పెట్టి ఎన్నికల కమిషన్ కొన్నాడా? ఎన్నికల కమిషన్ ప్రతిపక్షం మీద దాడి చేసిందా? లేదంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉన్నటువంటి ఓటు హక్కును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష అండ్ల మంత్రి ముగ్గురు కలిసి ఎన్నుకోవాలి కదా. మీ నరేంద్ర మోడీ లేక సుప్రీంకోర్టును ప్రధాన న్యాయమూర్తిని తీసేసిన అనుకుంటున్నావా? దొంగతనం చేసినటువంటి పగడి దొంగలు మీరు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఓటునే చంపేసినటువంటి దుర్మార్గమైన ప్రధాని ఈ దేశంలో నరేంద్ర మోడీ. ఓటు చోరీ మిషన్లతో ఇప్పుడు ఓటు చోరీ ఎట్లా చేస్తారు? బ్యాలెట్ పేపర్ను అనేస్తుంది. అంటే అరే మనోళ్ళు ఏం చేస్తారు? ఇగో షేర్గాలు ఉంటారు రెడీ. ఇప్పుడు 7,000 కొంత షేర్ చేసారు కదా, రేపు చూడు ఇప్పుడు 8,000 9,000 అయిపోతుంది. షేర్లు కొడితే ఈమె విషం కక్కుతుంటుంది. ఇక ఈమె కక్కుతుంటే వాళ్ళు షేర్ చేస్తుంటారు. ప్రజలు నిజంగా ఏమనుకుంటారు? మన తండలాల ఊర్లో పడి పోయి ఏమైపోయారు? వాళ్ళు కోసుకుంటారు, రక్తాలు కత్తులతో కోసుకుంటారు. ఇక నన్ను కూడా తిట్టుతాడు. ఇప్పుడు నా కింద కొంతమంది ట్రైనింగ్ నా స్టూడెంట్స్ నేను చదువు చెప్పినోడో, నేను చిన్నప్పుడు విద్యాబుద్ధులు చెప్పినోడే వాడే నాకు వ్యతిరేకంగా మాట్లాడే స్థాయికి వచ్చాడు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు విషం పోస్తారు. ఈ విషయం తాగి వాళ్ళు మా మీద విషం చల్లుతారు. మన దేశం మా తాపత్రయం ఏంది? ఇల్లు లేనోనికి ఇల్లు కావాలి, 3 పూటల అన్నం కావాలి, దేశంలో గౌరవం కావాలి, అంటరానితనం పోవాలి, ఇలా ఈ దేశంలో సంపద కావాలి, కులాల మతాల మధ్య చిచ్చు పెట్టి కొట్లాటలు ఉండకూడదు అనేది మా తాపత్రయం. అంతే. మాకు ఎవ్వడు శత్రుడు కాదు. ఈ దేశంలో పుట్టినటువంటి ఈ గడ్డ మీద ఉన్నటువంటి అందరినీ ప్రేమిస్తాం మేము. మీ లేక కొంతమందిని ప్రేమిస్తున్నట్టు కాదు, మేము అందరినీ ప్రేమిస్తాం. ముఖ్యంగా ఫస్ట్ మేము హిందువులం. చేసి సరే పోనీలే ఒక చిన్నపిల్లాడు అని చెప్పి చిన్నపిల్లగాడు అనుకున్నాను. ఆ చిన్నపిల్లాడు కాస్త రాక్షసుడు లెక్క తయారై ఆ రాక్షస వంశం మొత్తం, ఆ కుటుంబం మొత్తం ఇప్పుడు ఇట్లా అంటే ఏమవుతుంది అంటే ముఖం మీద ఉంచబుద్ధి అయితే లేకపోతే చెప్పు తీసుకొని తన్నబుద్ధి అవుతుంది. చిన్నపిల్లగాడని ఊకున్నానట. నువ్వు ఊకున్నావా? మీ అయ్యి ఊకున్నాడా? చిన్నపిల్లగాడు ఎవరు? చిన్నపిల్లగాడని వీళ్ళు ఊకున్నానంట. పటేల్ ఊకున్నానంట. పటేల్ ఫస్ట్ 2-3 సార్లు పదవి కోసం ట్రై చేసిన మహాత్మా గాంధీ గారు పిలిచి చెప్పిర్రు, ఇలా మీరు ఇద్దరు కలిసి పనిచేసుకోవాలి జోడెట్టలేక. నెహ్రూ గారికి ఉన్నటువంటి టాలెంటు, ఆయన చదువు, ఆయన చాలా యారో అనేటువంటి స్కూల్లో పాఠశాలలో ఇంట్లో ఆయన పేద పండితుల కుటుంబం, ధనవంతుల కుటుంబం, రాజుల కుటుంబం నుంచి వచ్చిండు. ఆయనకు చదువు జ్ఞానం బాగుంది. లండన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఆయన గొప్ప పండితుడు. ఆయనకు అన్నీ తెలుసు. ప్రపంచ దేశాల్లో మాట్లాడగలడు, అనర్గళమైన ఇంగ్లీష్ మాట్లాడగలడు, అన్ని దేశాలను ఏకం చేయగలడు, సమస్యలు తీర్చగలడు అని చెప్పి గాంధీ గారు చెప్పినప్పుడు పటేల్ కాంప్రమైజ్ అయ్యి రామలక్ష్మణులు లేక జవహర్లాల్ నెహ్రూ గారికి ఒక భక్తుడిగా ఉన్నాడు పటేల్. దాన్ని ఓర్వలేని దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి నరేంద్ర మోడీ పటేల్ను కాంగ్రెస్ హోమ్ మినిస్టర్ను ఉండబోయి విగ్రహాలు పెట్టి విడదీసి పాలించేటువంటి జనాల లోపల కేవలం నరేంద్ర మోడీ విషం చల్లుకుంటూ బతుకుతున్నాడు. విషం విడదీసి అబద్ధాలు చెప్పి హిందూ ముస్లింల మధ్య కొట్లాట, పార్టీ నాయకుల మధ్య కొట్లాట, నోట్లు మార్పి పరిపాలన కాంగ్రెస్ పార్టీ గట్టి ఉన్నదన మొత్తం చీల్చి చెండాడి ఇలాంటివి చేస్తున్నాడు. ఎన్నాళ్ళు చేసినా త్వరలో మీకు పట్టే గతి మామూలుగా ఉండదు. ఎవడెవడు ఇలాంటి పని చేస్తున్నాడో హిందువుల మిమ్మల్ని అంతా రొంగబెట్టి హిందువుల ఆకలి కేకలకు ఇలా హిందువుల యొక్క బతుకులు దుర్భరంగా కావడానికి నరేంద్ర మోడీ కారణమని తెలిసిపోయింది. నరేంద్ర మోడీ బ్యాంకులను ఏం చేసిండు? ఎయిర్పోర్ట్లను ఏం చేసిండు? ఇలా ఓడరేవులను ఏం చేసిండు? ఎవరెవరికి అమ్మిండు? ఇలా భూములు ఎన్ని అమ్మిండు? ఎన్ని లక్షల కోట్ల అప్పు తెచ్చిండు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు? ఎంత జీఎస్టీ పెంచిండు? ఎన్ని ధరలు పెంచిండు? ప్రజల దాని లెక్కుంది. ప్రజలు మీ తిక్క తీస్తారు, మీ ముఖం మీద ఉమ్మి వేస్తారు. మీరు మేల్కోకపోతే మిమ్మల్ని తరిమి కొడతారు హిందువులు వచ్చి. బిడ్డలారా మీరు హిందుత్వం పేరు చెప్పి ఇంత కుట్ర చేస్తారమ్మా మీద అని అయింది మీ పని. మీ బీజేపీ పార్టీ కార్యాలయం ఒకసారి ఆన్లైన్లో కొట్టి చూడు ఎట్లా మెరుస్తుంది. ఆర్ఎస్ కార్యాలయం చూసుకోండి. నరేంద్ర మోడీ ఫ్లైట్లు చూసుకోండి ఎట్లా తిరుగుతున్నాడు. ఏ దేశంలోనే ఎవరి కోసం పనిచేస్తారు వీళ్ళు. ఇలా రూపాయి విలువ పాకిస్తాను, బంగ్లాదేశ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ కన్నా వెనకబడిపోయింది. ఆకలి కేకలు, చదువు లేదు, బంక చెక్క లేదు, ఉద్యోగం లేదు. ఈ దేశం లోపల కొట్లాట పెడుతున్నారు. విషం తలితే పగ చేసి సీఎం నుండి ఏం చేస్తాడు? ఆకలి అయినా సరే, వాడు చచ్చినా సరే, ఇంట్లో ఉపవాసం ఉన్నా సరే సీఎం హిందూ అని ఊగుతుంటాడు. అక్కడ ఆ ముస్లింని రెచ్చగొడితే వాళ్ళు సిల్లగాళ్ళు, వాళ్ళు సగం మంది పనికిరాని విధవలు కలిసి హిందువుల మీద వాళ్ళు పగ పెంచుకుంటారు. ఇదే మన దేశమా? ఏమైనా దేశమనే ఉంచురా? నరేంద్ర మోడీ వచ్చి ప్రశాంతంగానే ఉంచురా ఈ దేశాన్ని?
ఒక్క పని చెప్పురు సకమైన పని. పట్టి పీడిస్తున్న ఒక దరిద్రం లాగా తయారైంది. ఇంకా చూడు ఎట్లా ఉంటుంది. వీళ్ళే తక్కువైనట్టు, ఆయన కూతురు తక్కువైనట్టు, ఒక విదేశీ మహిళ విషకన్యలాగా రాజకుమారుల్లా ఉన్న మన రాజీవ్ గాంధీ మీద ప్రయోగించారు. విషకన్యనంట. ఇవి మనిషి అంటారా? ఏమైనా విషకన్య, నువ్వు తేనెకన్యవా? ఇవే బొట్టు ఎట్లా ఇగో నీ బొట్టు సింగారమే ఉంది తప్ప ఏం లేదు. ఆ బొట్టులోనే విషయం ఉంది అంతా. నేను ఏం చెప్పిన, ఈ బొట్టు పెట్టుకొని అందంగా తయారైతే విషకన్య అంటే నువ్వు తయారవా మంచిగా ఉన్నావు కాబట్టి నువ్వేమో తేనెకన్యవా, ఆమె విషకన్య. అది రాజీవ్ కింద ఇలాంటి మాటలు, ఇలాంటి భాష ట్రైనింగ్ అవుతున్నారు అన్నట్టు. రాక్షస జాతి అంట, విషకన్యనంట. నేను ఇప్పుడు మనం ఆవేశంగా ఏమైనా తిడితే మా వాళ్ళు నన్ను తిడుతున్నది. ఎందుకంటే ఆమె కంటే కామన్ సెన్స్ లేదు. ఆమె ఎట్లయినా ఆమె ఏ జాతితో ఇప్పుడు చూస్తే తెలుస్తూనే ఉంది. నువ్వు మాట్లాడి నువ్వేందుకు కావాలా కానీ అవుతావా అని నన్ను తిడుతురు. ఆ విషకన్య వచ్చేసి రాజకుమారుడితో ఈడ సంసారం చేసి రెండు కొత్త పిల్ల రాక్షసుల్ని అని ఆ పిల్ల రాక్షసుల్ని మన మీద. ఇప్పుడు నువ్వు కూడా కానీ ఉంటావు కదా, నీ పిల్లలు ఏం చేస్తారు చూపి. వాళ్ళంటే రాక్షసు చేసి రోజు కత్తులు పెట్టి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ అందరు మెడలు వస్తున్నాడు. మీరు ఎవరెవరు ప్రాణం చేస్తారు? నువ్వు కూడా కానీ ఉంటావు కదా పిల్లల. ఆ కన్నులను చూపి చూద్దాం, ఎటువంటి పిల్లలు కన్నావు చూద్దాం. వాళ్ళంటే రాక్షసులు అంటే గట్లున్నారు. నువ్వు కన్నులు ఎట్టులో చూపి అంటున్నా. భాష వాడేటప్పుడు అద్దు భయం ఉండాలి. మనిషి అయి పుట్టినప్పుడు వాళ్ళు ఏం చేసిర్రు, వాళ్ళు తీర్చిదిద్దిన ఈ దేశం ఎట్లుంది, మీరు ఒరగబెట్టిన ఈ దేశం ఎట్లా రకం చూస్తుంది అనేది ప్రజలకు తెలుసు. ఇలా రాహుల్ గాంధీ రాక్షసు ఏమంటుంది చూడ, ఈమె ఏం చెప్తుంది మీరు మళ్ళీ వినండి. రాజకుమారుడితో ఈడ సంసారం చేసి రెండు కొత్త పిల్ల రాక్షసుల్ని అని ఆ పిల్ల రాక్షసుల్ని మన మీద వదిలిపెడితే ఇప్పుడు వాళ్ళని మనం భరించలేక వాళ్ళతో మనకు టార్చర్ అవుతుంది. బా, ఇది ఇంత డేంజరస్ లిటరేచర్ను ప్రజలకు వదులుతున్నారు. వాళ్ళు ఏమో రాక్షసులుగా అన్నారంట. వాళ్ళ పిల్లరా ఇప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రాక్షసులు. వాళ్ళు ఏం చేస్తారు అంటే రోజు అందరు రక్తం తాగుతారు, వీళ్ళేమో ప్రాణాలు వస్తారు. ఇవైతే తేనెలు ఇట్లా. నీ పిల్లలను ఒకసారి చూపి తేనెలు ఏడ వస్తారు చూద్దాం. ఏం భాష ఇది, ఏం సాహిత్యము, ఏం చేయాలి వీళ్ళను, ఏం చేయాలి అంటే ఇట్లా. ఇది కాదు, ఒక 20-30 మంది ఉంటారు వీళ్ళు. 100 మంది ఉంటారు తెలంగాణనే. నువ్వు ప్రతి తండాల వీళ్ళని చూసి నేర్చుకుంటారు అందరిగా అబద్ధాలు. ప్రతి ఒక్కరికి మీ పక్కనున్న వాళ్ళే మీ పని చేస్తారు. మీరు గుర్తుపెట్టుకోరు. మీరు అనుకుంటారు ఈ దేశంలో రాజకీయాలు ఒక క్రీడలాగా జరగాలి. దొంగదారిన దొడ్డిదారిన నరేంద్ర మోహన్ లేక పిరికి పంద లేక కాదు ఇవాళ జరగాల్సిన ఓట్లు. రాహుల్ గాంధీ అడిగిన సీసీ కెమెరాలు అడిగిండు, తీసి ఏం పీకనిగా పెట్టరా సీసీ కెమెరాలు? ఓటు చోరీ కాడ సీసీ కెమెరాలు ఇవాళ నీ ఎంత పర్సెంటేజ్ అని అడిగారు. సీసీ కెమెరాలు మీరు చూపించినప్పుడు ఎందుకు అవి? మీరు బ్యాలెట్ పేపర్ ఉంది, బ్యాలెట్ పేపర్ మీద ఓట్లు పెట్టమని అడిగారు, పెట్టుర్రి. అట్లా పెట్టలేదు అనుకో, మీరు ఏదైతే వాళ్ళు అడిగింది సమాధానం అడగకుండా రాహుల్ గాంధీ ఏమడుగుతున్నాడు, మిషన్ రీడబుల్ ఫార్మాట్ ఇమ్మన్నాడు. ఎందుకు ఇస్తలేరు? మీ అయ్యే జాగిరి ఏమైనా పోతుందా? చేసేటివేమో లుచ్చ పనులు, చెప్పేటివేమో శ్రీరంగ నీతులు. నేనేమంటున్నా అంటే మతం పేరు మీద పెట్టకుండా మీరు రాజకీయాలు చేయండి. మతం పేరు మీద పెట్టకుండా రాజకీయాలు చేయండి. మీరేం చేసిరో చేయండి. ఎంతమంది పేదల బతుకు మార్చిర్రు ఈ దేశంలో మీరు వచ్చినాక, ఎన్ని ప్రాజెక్టులు కట్టిర్రు, ఎన్ని యూనివర్సిటీలు తెచ్చిర్రు, ఎంత డబ్బు జమ చేసిర్రు, ఎంతమందికి సౌకర్యం చేసిర్రు చెప్పుర్రి. అది చెప్పకుండా హిందువులంతా ఒక దిక్కు, ముస్లింలంతా ఒక దిక్కు అంటే పుణ్యానికి వచ్చినారు హిందువులు. మీరు నీరు పోసిన వాళ్ళ, నారు పోసిన వాళ్ళ? ఆనాడు నుంచి కాపాడుకుంటా 75 ఏళ్ళ కాపాడుకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీరు ఎవడు అసలు దారి దోపిడి దొంగలు లేకొచ్చి అడ్డమైన మాటలు చెప్పుకుంటా, సిలిండర్ ధర పెరిగిందని చెప్పి, రూపాయి విలువ పడిపోతుందని చెప్పి, ఉద్యోగాలు ఇస్తలేరని చెప్పి నాటకాలు ఆడి, నంగనాచి నాటకాలు ఆడి నరేంద్ర మోడీ వచ్చి ఇలా చేస్తున్నది ఏంది మన పరిస్థితి. ఎందుకంటే మనము మన నాగరికత పట్ల, మన సంస్కృతి పట్ల, ఆ గీతంలో ఉన్న మన స్త్రీ ఆరాధన, దేవి ఆరాధన, నరేంద్ర మోడీ ఆరాధన బాగా చేస్తున్నాడు. స్త్రీని ఎక్కడ పోయింది ఆయన భార్య? స్త్రీ ఆరాధన చేస్తున్నారు. ఒకవేళ ఆయనకు స్త్రీ పట్లనే ఆరాధన ఉంటే ఆయన భార్యకు ఎందుకు వదిలిపెట్టిండమ్మా? ఏమో కొట్టిందా, తిట్టిందా ఆమె? ఎవరు స్త్రీ ఆరాధన చేస్తారు? మీరు చేస్తారా? మీ బీజేపీలో ఉన్న సంగతి చెప్పాలన్నా? ఎవడెవడు ఏం చేస్తున్నాడో చెప్పాలన్నా? స్త్రీని ఆరాధిస్తారా మీరు? బిజ్భూషణ్ సింగ్ గారు ఏం చేసిండు? ఎంపీ. కేవలం హిందూ ధర్మంలోనే ఉంటది, ఇస్లాంలో, క్రిస్టియానిటీలో ఉండదు. నటన జీసస్ ప్రవక్తలు కూడా మగవాళ్ళే ఉంటారు. కాబట్టి ఆ మతాలకు లేనిది మనకున్నది స్త్రీ ఆరాధన. నేనేమన్నా అంటే ఇదంతా నటన. స్త్రీని గౌరవించడం అంటే నీ స్త్రీ ఆరాధన ఉందని నువ్వు అనుకుంటున్నావు. స్త్రీని ఆరాధన ఉంటే నీ యొక్క మతం ఏం చెప్పింది, నీ మనధర్మశాస్త్రం ఏం చెప్పింది? మంటల్లో పడి చచ్చిపోమని సావు. మరి
ఎవడో భర్త ప్రాబ్లం పోయి ఒక కంపెనీలకు పోయి సేవ కోసం పోయిండు వాడు. పోయి ఆ కంపెనీలో బాంబు వేలు చచ్చిపోయాడు, లేకుంటే యాక్సిడెంట్ అయి చనిపోయాడు, ప్రమాదం వచ్చి చనిపోయాడు, గుండె జబ్బు వచ్చి చచ్చిపోతే మన ద్వారా భార్య కూడా మంటల గురించి చచ్చిపోవాలి. లేదంటే తెల్లచీర కట్టుకొని విధవరాలను బొట్టు పెట్టుకొని ఇంట్లో ఉండాలి, చదువు చెప్పుకోదు. అది నీ స్త్రీ ఆరాధన. స్త్రీలను అత్యధికంగా నీచంగా చూసింది ఏందంటే నీ మనధర్మ శాస్త్రం. నీ హిందూ ధర్మంలోనే స్త్రీలనే ఇలా భర్త చచ్చిపోయిన స్త్రీలను పెళ్లిల కాడ శుభకార్యాల కాడ ఉండొద్దు అని చెప్తారు. వీళ్ళే చెప్పేది. ఇలాంటి స్త్రీలను గౌరవిస్తారట. సిగ్గుండాలే చెప్పనీకే. శక్తి ఆరాధన, సంపద ఆరాధన, శక్తి ఆరాధన, శక్తి సంపద ఆరాధిస్తున్నాడు. ఇదైతే ఓకే. సంపద మొత్తం ఎట్లా చేయాలో చేస్తున్నాడు. జిఎస్టీ పెంచిండు, ధరలు పెంచిండు, పాలకు, పప్పుకు, ఉప్పుకు, బ్రెడ్కు అన్నిటికి పెంచిండు, బైకులు కార్లు పెంచిండు, బట్టలకు పెంచిండు, తినడానికి తిండి పెట్టి నూనె గిట్ల పెంచిండు, ఎయిర్పోర్ట్లు, ఓడరేవులు, ఉన్నకాడికి ఏమేమి ఉండేవి మొత్తం కలిసి ఆ దాంట్లోకి ఎట్టిండు. సంపన్న ఆరాధన బాగానే జరుగుతుంది. ఇదొక్కటి బాగానే జరుగుతుంది. లేపిరు మింగిరు, ప్రజలను సాగు కొడుతున్నారు. ఇంకేం ఆరాధన చేస్తారు చెప్పమ్మా? మన నాగరికత పట్ల మనకు గర్వకారణంగా లేనప్పుడు ఆబ్వియస్లీ మన దేశాన్ని ఈమెకు చాలా ఉంది. 1937 లో పాటను కట్ షార్ట్ చేసినాక 1947 లో పార్టీషన్ ఎందుకు కావాలి మరి? బా నీకు తెలివి ఉందా నాయన? మనమని నెత్తి వలగొట్టుకోవాలి. మీకు ఈమె మీద కసి ఉంటే షేర్లు కొట్టి వీళ్ళు ఎట్లా కొట్టారు? 7,100 షేర్లు కొట్టుకురు. ఆ పాట ఎంత అంటే ఈమె కన్నా ఒక అడ్డగాడిదన్న నయం. సుజలాం సుఫలాం వరద ఉన్నది కదా, దాని ప్లేస్లో కమలాం అమలాం అతులాం ఈ రెండు పెట్టక పాకిస్తాన్ విడిపోయిందట. తెచ్చింది కనిపెట్టింది ఈమె. బా ఓరి బాబు, జ్వరం పడుతుంది ఇలాంటి వాళ్ళ గురించి చూస్తే. వీడియో పెద్దగా ఉన్నా సరే, లెంత్ ఉన్నా సరే, ప్రతి ఒక్కరు షేర్ కావాలి. ఇది వాస్తవం తెలవాలి. ముఖ్యంగా మన వాళ్ళకు, బీజేపీ మిత్రులకు తెలవాలి. అందరూ మన ఫ్రెండ్సే, వీఆర్ ఇండియన్స్. నేను ఎందుకు ఈ ఆవేశంగా మాట్లాడుతున్నంటే ఈ విషయం అనేది ప్రమాదకరంగా తయారైతుంది ఈ దేశంలో అంటున్నా. అవును, ముస్లింలు కొంతమంది ఏమంటారు, నీకు ఓల్డ్ సిటీలో నీకు తెలుసు అంటారు. ఓల్డ్ సిటీలో విధవలు ఉన్నది వాస్తవమే. ఓల్డ్ సిటీలోకి వెళ్ళి మెట్రో వస్తుంది. ఓల్డ్ సిటీ దాటి ముస్లింలు బయటికి వెళ్ళాల్సి వస్తే ఎన్ని రోజులు ఉంటారు అన్ననే. అదే ఇరుకుగా వాళ్ళు బయటకు వస్తారు, వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. పబ్లిక్లో తప్పు చేసి, ఇప్పుడు ముస్లిం ఓడోడు తప్పు చేసి మర్డర్ చేసిన వాడిని లోపడేరా పోలీసులు? తప్పు చేసిన ఏ విధవనైనా మన పోలీసు, మన చట్టాలు చూసుకుంటాయి. మీరు ఈ విషయం తల్లుడు బంద్ చేయండి. మన చట్టాలను గౌరవిద్దాం. ఎక్కువ పోలీసులను పెడదాం, ఎక్కువ కోర్టు పెద్దది పెడదాం, ఎక్కువ జడ్జీలను పెడదాం, న్యాయం చేద్దాం, తప్పు చేసిన శిక్ష చేద్దాం. ఇది జరగమంటే ఈ శక్తులు ఏంటి, రాక్షస శక్తులు ఇక్కడ వచ్చి ఇట్లా మాట్లాడుతారు? అంత ప్రమాదకరం కాదా? సార్లేని సోది ఇప్పటికైనా గీతాన్ని మొత్తం కంప్లీట్ గా పాడడం పెట్టండి. కొత్త బ్లడ్ లో, న్యూ బ్లడ్ లో ఒక ప్రైడ్ వస్తుంది. బా నేనేమంటున్నానంటే నీలాంటి అన్యం పుణ్యం అభం శుభం జరిగి ఒక కష్టం తెలవకుండా ఒక అడ్డగాడిద మాటలు మాట్లాడే వాళ్ళు నీలాంటి వాళ్ళను ఈ దేశానికి అత్యంత ప్రమాదకరం. రాక్షసులు అంటే ఎవరు చూడలే, మేమైతే చూడలే. నేను ఎగ్జాంపుల్ నీ ఫేస్ చూపించచ్చు. మనిషి భయంకరంగా లావుగుండి ఇట్లుండి అట్లుండి నరేంద్ర మోడీ లేకుండి ఇంత గోల్లు పెట్టుకుంటే రాక్షసులు గారు. ఇలాంటి విషయాన్ని చల్లే వాళ్ళ ఎగ్జాంపుల్ నిన్ను చూపించచ్చు. ఎట్లుంటుంది అంటే పలానా ఇట్లుంటుంది అని చూపించచ్చు. ఎందుకంటే దేశం మధ్య సిచ్చు పెడుతున్నావు. ఆ సిచ్చు ఏం చేస్తుంది? ఒకరినొకరిని కొట్టుకొని చచ్చిపోయేలా చేస్తుంది. మనం దుర్గాదేవిని, అమ్మవారిని కొలుస్తాం కాబట్టి నువ్వు వచ్చేటట్టు ఉండవు సింహవాహిని. నేనేమంటున్నానంటే మేము దుర్గామాత గుడికి పోతాం, దుర్గామాతను మొక్కుతాం, దుర్గామాత దర్శనం చేసుకుంటాం, విజయవాడకు పోతాం, కనకదుర్గ టెంపుల్కి పోయి దసరాప్పుడు పోతాం. మ్యాక్సిమం సంవత్సరానికి 2 సార్లు పోతాం కదా. అందులో అనేకమైన దుర్గామాతకు కట్టిన శ్లోకాలు, పొద్దుగాల సుప్రభాతాలు అనేకంగా ఉంటాయి. అందులో ఎంత కాదు ఇది తెలుసుకోనికే. కానీ కాంట్రవర్సీ చేయాలంటే ఏదో నేను పెట్టమంటాను. నేనేమంటాను అంటే వందే మాత్రం తీసేసి మీరు పెట్టాలనుకుంటే పెట్టండి. మీరు వచ్చి 15 ఏళ్ళ ఏం చేస్తారు మరి? ఆనాడు జవహర్లాల్ నెహ్రూ ఇది పెట్టలేదు. కమలాం అమలాం అతలాం పెట్టలేదు అంటారు కదా, పెట్టండి. ఇప్పుడు సుజలాం సుఫలం మాత్రం తీసేస్తారు, తీసేయండి, పెట్టండి. పెడితే అయిపోతుందా మరి? పెట్టండి, పెట్టి పాకిస్తాన్కి కలిపేయండి. నేను దీనికి వారసుడిగా ఉన్నాను కాబట్టి నా బాధ్యతను నేను నిర్వర్తించాలి. భరతమాత పట్ల నాకు బాధ్యత ఉంది, ఆ బాధ్యతను నేను నిర్వర్తించాలి అనే స్పృహ వస్తుంది. ఈ స్పృహ రాకుండా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ స్పృహని అందరిలో నెలకొల్పాలని చూసేది భారతీయ జనతా పార్టీ. అంతేనా? జాగో హిందూ జాగో. కాంగ్రెస్ కేవలం
మైనారిటీ అపీస్మెంట్ మాత్రమే చేయదు, ఇంకా స్కామ్లు మాత్రమే చేయదు. హిందూ వ్యతిరేక పార్టీ, హిందుత్వాన్ని ద్వేషించే పార్టీ, హిందూ నాగరికత పట్ల ఎలాంటి ఎక్కడికి వచ్చింది చూసిరా, ఎట్లొచ్చింది చూసిరా ట్రైనింగ్. ఏ ట్రైన్ మ్యాన్ అండ్ మైండ్ నెవర్ కమిట్ మిస్టేక్. ఇప్పుడు ఈ ఢిల్లీలో వాళ్ళు తీవ్రవాది ఆడేవాడు కార్లో బాంబు పెట్టినాడు ఎట్లా ట్రైన్ అయ్యాడు, ఇట్లే ట్రైన్ అవుతారు. ఆ ట్రైనింగ్ వాళ్ళు ఎట్లా ఉంటారు, ఇట్లే ఉంటారు. ఇట్లా కప్తారు అన్నట్టు విషయం. వాడు ట్రైన్ అయ్యి వచ్చి బాంబులు పేలుస్తారు. ఈ కులమతాలు వద్దు అంటున్నా. హిందూ ముస్లింలు ఈ దేశంలో కలిసిమెలిసి ఉంటే ఎవడు తీవ్రవాది వచ్చినా పండబెట్టి తొక్కుతారు. ఈ విధమైనటువంటి ఇప్పుడు హిందువులు అంతా ఒకటే అయ్యారు అనుకో, ముస్లింలు అంతా ఒకటే అయ్యారు అనుకో, సంతోషంగా ఉంటారా? ఎవరు బలం కావాలి? చట్టాలు బలంగా ఉండాలి, పోలీసు వ్యవస్థ బలంగా ఉండాలి, రాజ్యాంగం బలంగా ఉండాలి, కోర్టులు బలంగా ఉండాలి, అసెంబ్లీ బలంగా ఉండాలి, నాయకులు బలంగా ఉండాలి, పార్లమెంటు బలంగా ఉండాలి. మనుషులు చట్టాలను ఫాలో కావాలి అంతే. ఇదంతా చెత్త ఉంది. ఇంకేందో అంటది ఆ పదాలు, ప్రకృతి ధర్మం. ప్రకృతిని నరేంద్ర మోడీ మామూలు ప్రకృతి కాదు, మొత్తం ప్రకృతి మొత్తం హెలికాప్టర్నే ఉంది. హెలికాప్టర్ విదేశాలనే ఉంది. ప్రకృతి గికృతి అన్నదేమే. ఇంకా ఇవి గురించి మాట్లాడితే చాలా ఉంది, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏ వీడియో మీద లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాలి. ఈ యొక్క విషయాన్ని మీరు ఎట్లా కడుగుతారో కడగండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భీమ్, జై భారత్.